కుతలి పార్క్కి పోదాం మనం. ఎక్కడికి పోదామా? వాళ్ళు వాకింగ్ చేయొచ్చు కదా, నువ్వు ఎందుకు నన్ను ఎత్తుకోమంటున్నావు? ఎక్కడికి లేదురా, నిద్ర లేచావా? సర్లే, ఏమైంది నీకు? ఏం కాదు, ఒకసారి నా అవతారం చూసినా అట్లా ఒకసారి రీల్స్ దాన్ని చూడు, టైప్స్ ఎట్లున్నాయో మొత్తం గలీజ్గా. మరి ఇప్పుడు ఏం చేయమంటున్నాను? నాకు వాటర్ బాత్ కావాలి, నువ్వు కుంటలు అవుతున్నారు, నన్ను కూడా తీసుకెళ్ళండి. సరే సరే, ఇంకేం చేస్తాము, తీసుకెళ్తాంలే. సరే కుంటలి, మా కుంటలను చూసి నేర్చుకోకూడదు. నువ్వు ఎంత బాగా క్లిక్ చూడిస్తుందో, చిన్న పాప అయినా సరే. నువ్వు ఇంత పెద్ద చదివినావు, అట్లీస్ట్ బండి చూసుకోవాలన్నా కామన్ సెన్స్ లేదా నీకు? నన్ను అందరి ముందు పరువు తీయద్దు. నీకు వాటర్ బాతే కదా, చేపిస్తా. నేను కుంటలు వెళ్తాం ఇప్పుడు, మంచిగా వాటర్ బాత్ చేపించేస్తాను. పోదాం పదా. ఇంకా నువ్వు ఎక్కువసేపు డిస్టర్బెన్స్ పెట్టద్దు. కుంటలి, థ్యాంక్ యూ సో మచ్, నువ్వు నాకు వాష్ చేసినందుకు. కుంటలి, ఎక్కేసాను, మా గురికి అవసరం లేదు, మా ఇద్దరం పోదాము. కుంటలు నిదానంగా ఎక్కువ. పోదామా? ఇంకా సరే, బాయ్ చెప్పు. ఇంకా పోయేస్తా అని చెప్పు. కుంతలి, నువ్వు ఏం చేద్దాం అంటే, సర్లే ఇప్పుడు నీకు వాటర్ బాత్ చేపిస్తా అని చెప్పు. గట్టి చెప్పు. గుడ్ గర్ల్. సరే మరి పోదామా? ఓకే, బాయ్. ఇంకా ఫైనల్గా అయితే వచ్చేసాం వాటర్ వాష్ చేయించడానికి. ఇది వచ్చేసి వెంకటరమణ కాలనీలో ఉంటుంది. సో మా కుంతల్లి అయితే ఏం చేస్తున్నారో ఏంటో ఏం అర్థం అవ్వట్లేదు మా కుంతల్లికి. సో పార్క్ వెళ్దామని చెప్పి తీసుకొచ్చాను. కుంతల్లి కోరిక మేరకు నెక్స్ట్ అయితే పార్కే వెళ్ళేది. కొంచెం పైన పడ్డ సీట్ మొత్తం నాకు కొట్టేసే నీట్గా. సో ఇంజన్ కాడ అయితే అసలు ఫుల్ డస్ట్ పట్టేసింది, మా భయం పట్టించుకోవట్లేదు. వామ్మో గోల్మైలో ఏంటన్నా ఇవి మొత్తం వైట్ చేసేసావు, నా ఫేవరెట్ కలర్ బ్లాక్. గురు ఏంటిది, కొంచెం చెప్పానికి. అదేం లేదు, ఫోమ్ అది ఇంకా మెరుస్తావు. ఆఫ్టర్ వాష్ తర్వాత చూస్తావు నువ్వే. ఫైనల్గా వాని కోరిక నేను తీర్చేసాను. వాటర్ బాత్ కావాలంటే మేము వచ్చేసాం ఇక్కడికి. చూడండి, వీళ్ళు కూడా వచ్చేసారు. హాయ్ చెప్పండి. ఓకే ఓకే గురు, థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంకా ఏందో అనుకుని భయపడిపోయాను. అన్న ఇంకొంచెం బారొద్దు, ఇంకా నేను మెరుస్తాను, కొంచెం బారొద్దు. అసలు బయట వెళ్తుంటే మెరిసిపోవాలి నేను, అందరు చూసి షాక్ అయిపోతారు నన్ను. సర్లే తమ్ముడు, నువ్వైతే సైలెంట్గా ఉండు. ఎందుకు నన్ను అలా డిస్టర్బ్ చేస్తా ఉన్నావు? వాష్ చేయాలా వద్దా నిన్ను? సర్లే అన్న, సైలెంట్గా ఉంటాను, నువ్వైతే వాష్ చేసి మెరిసిపోవాలి నేను. ఫోన్ పోవాలి నీట్గా. తమ్ముడు గప్చుప్ అయిపోయిన తర్వాత నువ్వే చూస్తావుగా ఎలా ఉంటావో. మా పనిని ఎంత బాగా వాసేసినారు, మాకు ఎంత గాలి వస్తుందో చూడండి. మా కుంతల్లి శబ్దం వస్తుందని చెవులు మూసుకుంది. అమ్మాయ, నా వాటర్ బాత్ అయిపోయింది. థ్యాంక్ యూ అన్న, బాగా క్లీన్ చేసావు. బ్రో నీకు కూడా థ్యాంక్ యూ, మళ్ళీ ఫీల్ అవుతా చెప్పకపోతే. వామో ఇదేందా, ఇది నేను చూడలా. ఏ బాబు, ఇది మొత్తం డ్రై చేసేస్తుంది. గాలి ఎక్కడ ఉన్నా కూడా, ఇంజన్లో ఉన్నా కూడా క్లీన్ చేసేస్తుంది. ఎలా ఉంది అన్న, సాయం చేపించింది బాగుందా? బాగుంది అయ్యన్నో, బాగుంది. ఫైనరీ వాటర్ వాష్ అయిపోయింది. చాలా కుంతలే, ఇంకా మనం పార్కి పోదాం పదా. ఇంకా ఫైనల్లీ ఫ్రెండ్స్, మేము పార్క్ వచ్చేసినాం. కుంతల్లి ఊకే ఏడుస్తుంది పార్క్ పోదాం అని. ఇప్పుడు చూడండి, లోపల ఉంటుంది కుంతల్లి. పదండి వెళ్దాం. చేసి మ్యూజిక్ పార్క్
వచ్చింది చూడండి కుందలి ఇట్ట ఉంటుంది. కొని చూపిమ్మా, కొని చూపి. చూడండి ఫ్రెండ్స్, కొని పెట్టుకుంది అతనే. పదండి ఫ్రెండ్స్, లోపలికి వెళ్దాం. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఎలా ఉన్నారు? మీరు కూడా జర్మనీ చేస్తారా అన్నానండి. మీరు కూడా జర్మనీ చేస్తారా? ఎలా ఎక్కుతుందో మొక్కిలా. చిన్నగా కుంతలి. చూడండి, ఇప్పుడు కుందలు జాతరనే ఉంది. నెక్స్ట్ గేమ్ రమ్మంటే రావట్లేదు. ఇప్పుడు నేను దాన్ని మనం ఇప్పుడైతే నేను ఎక్కబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నేను స్కూల్ నుంచి వస్తుంటే భర్తను వాళ్ళు ఎదురైనారు నాకు. అందుకే వచ్చినాము, ఎక్కుతున్నాను. వచ్చేటప్పుడు వాటర్ వాష్ చేసుకొని పార్క్ వచ్చేసినాం. బాగా ఆడుకుంటున్నాం. చిలుకండి మీరు కూడా పార్క్ వచ్చి. చూడండి ఫ్రెండ్స్, నేను కూడా ఎదుగుతున్నా. కుందరి బాగుందా? నువ్వు స్కూల్ని దుమ్మా ఉట్టి భర్తన్నతో వచ్చినావు కదా పార్క్కి. నీ ఇంటిని ఎంత బాగా స్కూల్కి పోయి వచ్చినాను. నువ్వు ఇట్టనే ఉంటావులే చిన్నగా, నేను ఒకటి పెద్ద గీత. కుంతలు అయితే అలా నవ్వుతుంది ఫ్రెండ్స్, అలా నవ్వుతుంది. నేను ఇప్పుడు దింపుతున్నా కుంతలు చాలంట. మరి దిగి మేము పొద్దున ఎక్సర్సైజ్ కోసం వీడికి మేము స్కూల్లో నేర్పిస్తాను. మాకు పొద్దున్న పూట రావాలని ఎక్సర్సైజ్కి. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఎగుతుందో. అంత చిన్న పాప దాన్ని ఊగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో పార్కు. మీరు కూడా పార్క్ వస్తే సరదాగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, రాండి మీరు కూడా. రండి ఫ్రెండ్స్, ఇవన్నీ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, అందుకే దీని పేరు మ్యూజిక్ పార్కు. ఇక్కడ మధ్యలో నిలబడతా ఫ్రెండ్స్. ఇది వచ్చి ఆడిటోరియం. ఇక్కడ అన్ని ఫంక్షన్స్ అవి ఇవి జరుగుతుంటాయి. చూడండి ఫ్రెండ్స్, దీని స్టెప్స్ ఎంత పెద్దగా ఉన్నాయో. హాయ్ ఫ్రెండ్స్, మా ఇద్దరు పాల్గొనేసినాం. నేను వచ్చిన బాగా ఆడుకొని సరేనా? పార్క్ బాగుంది, మీరు ఇద్దరు రాండి. చాలా చాలా బాగుంది. విజయవంత జారుకుంటున్నాము. సరే, మీకు కూడా జాయినాము. సో గైస్ చూడండి, ఇది వచ్చేసి మ్యూజికల్ పార్క్ అనమాట. సో ఇక్కడ చూస్తే మనకు అంతా మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. సో ఇక్కడ డైరెక్టర్స్ అనమాట. సో అందుకే మనకి ఇక్కడ అంతా మంచి డిజైన్స్ బాగా వేశారు. సో ఇక్కడ చూడండి, బిస్మిల్లా ఖాన్. సో వీళ్ళంతా చాలా ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్స్ అనమాట. రండి ఇంకా చూపిస్తాను. ఇక్కడ అంతా బాగున్నాయి పిక్చర్స్.
చూడండి ఇక్కడ వచ్చేసి హరిప్రసాద్ గారు ఉన్నారు. అండ్ ఇక్కడ ఫాస్ట్గా రైతు గ్రాండ్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇళయరాజా గారు, ఏఆర్ రెహమాన్ గారు. సో వీళ్ళంతా ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్స్ అనమాట. ఇక్కడ చూసారు కదా ఎంఎం కీరవాణి గారు కూడా ఉన్నారు. మనకి రీసెంట్గా త్రిబుల్-ఆర్లో ఎన్ని హిట్స్ ఇచ్చారు, ఫేమస్ అయిపోయింది. అందులో మనకు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది ఆ సాంగ్కి, నా పాట చూడు అనే సాంగ్కి. ఇక్కడ కిషోర్ కుమార్ గారు ఉన్నారు. చూడండి చాలా బాగా డిజైన్ చేశారు. కుంతలి ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు కుంతలి? ఏం చేస్తావు దానితో? ఆడుకుంటావా? చూపి ఒకసారి, చూపి నాకు ఎన్ని తీసుకున్నావు చూపి. మరి నాకు అన్నకి నాకు కుందలి ప్లీజ్ ప్లీజ్. నువ్వు కూడా మైక్ పెట్టుకుని చెప్తున్నావు కదా కదా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము చాలా టయర్డ్ అయ్యాం. ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళి స్నాక్స్ తిని చిల్ అయ్యి మళ్ళీ కలుద్దాం. చూసారు కదా గాయస్, వీడియో ఎలా ఉంది, నచ్చిందా? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే మా హితికురా ఇంత బాగా వ్లాగర్ లాగా చెప్తాడని. సో ఈయన ఏజ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 6 years ఉంటుంది అంతే. సో ఏజ్లో మనం ఇంకా స్కూల్లో స్లేట్ పెన్సిల్ అవి ఇవి మన 90s కిడ్స్ జనరేషన్లో ఉంటుందో మన 90s కిడ్స్కి మాత్రమే అడుగుతుంది. సో ఈ పిల్లలు చాలా బాగా అప్డేట్ అవుతున్నారు. టెక్నాలజీ చూసారా, టెక్నాలజీకి మ్యాచ్ అవుతున్నారు. ఒకప్పుడు మనకి అట్లీస్ట్ ఎలా ఉండాలో కూడా తెలిసేది కాదు, ఎందుకంటే వాళ్ళ జనరేషన్ అంటే ఇలాంటిది ఇప్పుడు హితికురాని నేను మైక్ పెట్టడము, సో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడము, వాళ్ళ చెల్లెల గురించి చెప్పడం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్, రైట్? ఓకే, సో ఇలాగే సపోర్ట్ చేయండి మమ్మల్ని. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ more updates. More updates. Until then, take care. Bye bye.